ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు మిత్ర కంటే ఏది ఎక్కువ కాదండి. ఏం జరిగినా సరే ఆ రోజు మిత్ర బయటికి వెళ్ళకూడదు అంతే. అది కాదరవిందా. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదండి. ఆ రోజు త్రయోదశి. ప్రతి త్రయోదశికి మిత్రకి ప్రాణగండ ఉందని నాగసాధువు చెప్పారు కదా. ఏప్రిల్ 10న మిత్ర బయటికెళ్తే వాడికి ప్రాణగండవండి. ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది? మిత్రగారికి ప్రాణగండవా? చెప్పండి అత్తయ్య గారు, మీరు చెప్పేది నిజమా? అవునమ్మా. హిమాలయాల నుంచి వచ్చిన నాగసాధువు చెప్పారు. ప్రతి త్రయోదశి మిత్ర మృత్యువుకు దగ్గరగా వెళ్తాడు. మొన్న జరిగిన కారు యాక్సిడెంట్ కూడా కారణం అదే. ఇన్నాళ్ళు మిత్రను నువ్వు గండాల నుంచి కాపాడావు. ఇప్పుడది నీ చేతుల్లో లేదమ్మా. ఆ అవకాశం కేవలం మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడబిడ్డకే ఉంది. కాని నువ్వు ఆ అదృష్టాన్ని దూరం చేసుకున్నావు. నీ చేజేతుల మాతృత్వాన్ని త్యాగం చేశావు. అందుకే మనీష కడుపులో పెరుగుతున్న బిడ్డ కావాలి అన్నాను. మనీషాని నా కోడలు అన్నాను. మిత్ర ప్రాణాలు కాపాడే ఆడబిడ్డ మనీషా కడుపులో పుట్టాలి అన్నాను. ప్రమాదం మిత్రగారికి కదా, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్తావమ్మా? నువ్వు నీ చెల్లెలి భవిష్యత్తు గురించి ఆలోచించి నీ మాతృత్వాన్ని జానుకి దానం చేశావు. అరవింద మిత్ర ప్రాణాల్ని దృష్టిలో పెట్టుకొని మనీషాను కోడలిగా అంగీకరించింది. బిడ్డ పుట్టే వరకు ప్రతి నెల ప్రతి త్రయోదశి నాడు తరుముకు వచ్చే మృత్యువు నుంచి నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడబిడ్డ తప్ప మిత్రను ఎవ్వరూ కాపాడలేరని సాధువు చెప్పాడు. ఆ బిడ్డ పుట్టే వరకు మిత్రను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆడబిడ్డతో మృత్యుంజయ హోమం జరిపించాకే ఆ గండం పోతుంది. దేవుడా, ఏంటి పరీక్ష? లేని కడుపు ఉన్నట్టు మనీషా నాటకం ఆడుతోంది. ఆ లేని బిడ్డపై వీళ్ళు ఆశలు పెంచుకున్నారు. నాకు తల్లినయ్యే అవకాశం లేదు. మిత్రగారి ప్రాణాలు కాపాడుకునేది ఎలా? ఈ గండం గడిచేదెలా? ఆయన్ని ఎవరు రక్షిస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.